మీ సమస్యలు గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మీ సమస్యల మీద గలమెత్తాల్సింది భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం. ఎందుకంటే ఒకవైపు ధర్మం, ఒకవైపు అధర్మం. ఒకవేళ మీరు మళ్ళీ పాములకు పాలు పోశారంటే ఇప్పుడే ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఈరోజు తెలంగాణ ప్రజల్ని రోజుకో మోసంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలంటే మీరు మేధావులు. తెలంగాణ సమాజం మీ వైపు చూస్తున్నది. తెలంగాణ సామాన్య ప్రజలు కూడా మీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో 8 సీట్లను గెలిపించిన చరిత్ర తెలంగాణ ప్రజలు బీజేపీని. కాబట్టి దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటు దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి కోసం మరియు మీ సమస్యల మీద ప్రశ్నించే గలాల గురించి మల్కా కుమరన్నని మీ అమూల్యమైన ఓటు ఫిబ్రవరి 21 నాడు మీ పవిత్రమైన ఓటు ధర్మాన్ని గెలిపిస్తారని, మీ సమస్యల మీద ప్రశ్నించే గొంతులకు ఊపిరి పోస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. బోలో భారత్ మాతా.